నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం. ఒకే కార్డుతో అన్ని సేవలు అందిస్తామని సీఎం ప్రకటన. మూసీపై అఖిలపక్ష సమావేశానికి రావాలన్న ముఖ్యమంత్రి. ఫామ్ హౌజులు కూల్చొద్దనే నాటకాలు ఆడుతున్నారని ధ్వజం. భద్రత లేకుండా మూసీ బాధితుల వద్దకు వెళ్దామని సీఎంకు ఈటల సవాల్. ధనికుల ఫామ్ హౌజులు కూల్చే దమ్ముందా అని కిషన్ రెడ్డి ప్రశ్న. హైదరాబాద్ను క్రీడా హబ్గా మారుస్తామన్న రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవం. సనాతన ధర్మ విరోధులతో కొట్లాటకు సిద్ధమన్న పవన్ కళ్యాణ్. తిరుపతి వారాహి బహిరంగ సభలో హెచ్చరిక. కారాగారాల్లో కుల వివక్షపై సుప్రీంకోర్టు ఆగ్రహం. అభ్యంతరకర నిబంధనలు 3 నెలల్లో మార్చాలని నిర్దేశం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ హాకీ గ్రౌండ్స్ వేదికగా కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సీఎం ప్రయోగాత్మక పథకం కింద డిజిటల్ కార్డుల సమాచారం సేకరణ చేపట్టామని తెలిపారు. పేద కుటుంబాలకు డిజిటల్ కార్డులు రక్షణ కవచమన్న సీఎం దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్లో కుటుంబ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరుస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డు కోసం 10 ఏళ్ల నుంచి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారన్న సీఎం మెరుగైన విధానంతో పరిపాలన సాగించేలా ఒకే రాష్ట్రం ఒకే కార్డు పేరిట పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకే ఈ విధానం రూపొందించామన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పథకాల సమాచారంతో పాటు ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరుస్తామని సీఎం తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమస్యల ఆధారంగా ముందుకెళ్తామని ముఖ్యమంత్రి వివరించారు. రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, రైతు బీమా లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఎక్కడికక్కడ 30 రకాల సమాచారాన్ని సేకరించి ఎవరికి వాళ్ళ దగ్గర నిక్షిప్తం చేసుకోవడం వల్ల అసలు కుటుంబ సభ్యులెవరు, ఆ కుటుంబంలో రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళెవరు, పెన్షన్ కు అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బీమాకు అర్హత ఉన్న వాళ్ళెవరు, రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, 200 యూనిట్లు ఉచిత కరెంటుకు అర్హత ఉన్న వాళ్ళెవరు, ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల మెరుగైన విధానంతో పరిపాలన సాగించడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. పైలట్ ప్రాజెక్టు కింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామం, పట్టణంలో ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా తాహిర్ కొండాపూర్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ సర్వేలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రాక్టికల్ గా పరిశీలించడానికి 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 2 ప్లేసులలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కరీంనగర్ నియోజకవర్గం తాహిర్ కొండాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ కుటుంబ సమాచారాన్ని ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ సాంకేతికంగా కొత్తగా పెళ్లైతే మళ్లీ కొత్తగా ఫ్యామిలీ కార్డు ఇచ్చే విధంగా, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే తొలగించే విధంగా యావత్ ప్రక్రియ ఆన్లైన్ లో టెక్నికల్ గా చేయాలనే ఆలోచనతోటి లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే సాగుతున్న తీరును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ అధికారులకు ఖచ్చితమైన సమాచారం ఇస్తూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రభుత్వ పథకాలన్నింటికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రామాణికమని వివరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాల సేకరణ ప్రారంభించారు. అర్హులైన వారందరూ తమ సమాచారాన్ని యంత్రాంగానికి అందించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కంటోనిపల్లి గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను అధికారులు నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ పర్యవేక్షించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ 2వ వార్డులో సాగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రయోగాత్మక సర్వేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. సర్వే పక్కాగా జరిపించాలని అధికారులకు సూచించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం రాగిపాడులో డిజిటల్ కార్డుల సర్వేను హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు పరిశీలించారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. భావితరాల కోసం చేపట్టిన కార్యక్రమానికి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. మూసీ బాధితులను ఆదుకునేందుకు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న సీఎం కేటీఆర్, హరీష్ రావు సచివాలయానికి వచ్చి సలహాలు ఇవ్వాలని కోరారు. చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని అందరం కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ను వరదల బారి నుంచి కాపాడటం కోసమే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీలో ఇళ్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్ని నిధులు తెచ్చైనా ప్రభుత్వ పరంగా మూసీ నిర్వాసితులందరినీ ఆదుకుంటామన్నారు. ఏ పేదవాడి కన్నీళ్లు మేము చూడదలుచుకోలే, ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించాలన్నదే నా ఆలోచన. ఇవాళ మూసీలో ఆ దోమలు, ఆ కంపు, ఆ కలుషితంలో బతికే కంటే ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఉండడానికి ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేటీఆర్ హరీష్కి వచ్చిన నొప్పేందే? ఏంది మీ బాధ? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు ఎప్పటికీ పేదోళ్ళలాగానే ఉండాలి, మూసీళ్ళే ఉండాలి. వాళ్ళ పేదరికం చూపించి వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకొని మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలనా? వాళ్ళు మంచిగా బతకొద్దా? వాళ్ళు మంచిగా బతుకుతే వాళ్ళ పిల్లలు చదువుకుంటే మీ దొరతనాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు మీరు అడ్డం పడుతున్నారా? అదేవిధంగా బఫర్ జోన్లు ఉన్నోళ్ళను మీలాంటి మోసగాళ్ళు వాళ్ళకి అమ్ముతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇద్దామో చెప్పండి. ప్రభుత్వం గొట్టుపోలే, ప్రభుత్వం మొత్తం దివాలా తీయలే. నువ్వు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వం నిధులు తెద్దాం, తెచ్చి వాళ్ళని ఆదుకుందాం. ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నా నేను? హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు. ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది. అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ కూల్చివేస్తారనే భయంతోనే పేదలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. హైదరాబాద్ లో మీ భరతం పడతామని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు సూచనలివ్వాలని కోరారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామన్న రేవంత్ ఆ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు సూచనలివ్వలేదని ప్రశ్నించారు. మీ తాత సొమ్ము, మా తాత సొమ్ము ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా, మీరు రాండి. ఏం చేయాలో చెప్పండి. మీ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళని పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్, జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ 3 కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌజులు కట్టినావు కదా, నీకున్న ఫామ్ హౌజులు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ? నువ్వు సలహా చెప్పు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీోడు కాదా? ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ముందే కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు, దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటి పరిష్కారం ఎట్లా? ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి.
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా గరళంగా మారిన మూసీ వల్ల విషాన్ని దిగమింగుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మూసీని బాగు చేసి వారిని బతికించుకుందామని సర్కార్ ఆరాటపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు నల్గొండలో ఎలా తిరుగుతారని చురకలంటించారు. కింద నల్గొండ జిల్లా ఎల్బీ నగరు, మహేశ్వరము, ఇబ్రాహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భువనగిరి, ఆలేరు ఇవన్నీ మూసీ ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. రేపు పొద్దుగాలు ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమవుతుందో పోదంపా. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు, కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ల వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఆ నల్గొండను బాగు చేయడాలంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి. ఆ మూసీని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు, నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా. ప్రధాని మోదీ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ చేపడతారు, కానీ హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ వద్దా అని ఈటలను ఉద్దేశించి సీఎం ప్రశ్నించారు. నిధుల కోసం ప్రధాని మోదీ వద్దకు వెళదామంటూ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకుని 25,000 కోట్లు కేంద్రం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ లో అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటేనే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినోనివే. నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? ఈటల రాజేందర్ ఇద్దరం కలిసి పోయి 25,000 కోట్లు తెస్తుందా? మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, మంచి కాలనీలు కట్టిద్దాం. వాళ్ళకు 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర. హైదరాబాద్ నగరానికి 25,000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం. నాకేం బేసిజాలు లేవు. రాజేందర్ గారు రండి సచివాలయం, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. ప్రభుత్వం పేదల కన్నీళ్లు చూడదలుచుకోలేదన్న సీఎం వారి అభ్యున్నతి కోసం ఎంత ఖర్చైనా చేసేందుకు వెనకాడబోమని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. మూసీ పరివాహక ప్రాంతానికి భద్రత లేకుండా ప్రజల వద్దకు వెళ్దామని డిమాండ్ చేశారు. ప్రజలు రేవంత్ పాలన బాగుందని అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారన్నారు. హరీష్ రావు రాసిస్తే నేను మాట్లాడతానని అనటం అవగాహన రాహిత్యమని ఈటల మండిపడ్డారు. నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. కానీ ఏం మాటలు ఇది? ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే గంతకాలం తిరుగుతారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ రెడ్డి గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. పచ్చకామెలకు లోకమైన పద్ధతి నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమల్ల పడుతుందా రేవంత్ రెడ్డి? నీకైనా అవగాహన ఉందా? నీకైనా జ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలపై ప్రతాపం చూపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేయాలని ఆలోచించిందన్న కిషన్ రెడ్డి ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. మూసీ సుందరీకరణ చేయాలంటే ఇరువైపులా రిటైన్ వాల్ కట్టాలని సూచించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చవద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక క్రీడలను నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
10 ఏళ్లలో సరైన క్రీడా పాలసీ లేకపోవడం వల్ల యువత డ్రగ్స్కు బానిసలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటల్లో రాణించిన వారికి ఉన్నత ఉద్యోగాలిచ్చామని, అందుకు నిఖత్ జరీన్, సిరాజ్ ఉదాహరణగా చెప్పారు. హైదరాబాద్ క్రీడలకు వేదికగా కావాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్ని క్రీడా జ్యోతిని వెలిగించి సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మస్కట్ లోగో పోస్టర్లు విడుదల చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ దేశమంతా అమలయ్యేలా బలమైన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి దానికి నిధులు ఇవ్వాలని కోరారు. దేవుడి నైవేద్యాలు, ప్రసాదాల్లో వాడే వస్తువుల స్వచ్ఛతను పరీక్షించాలన్నారు. తిరుమలను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ విడుదల చేశారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకున్నందుకే తిరుపతికి వచ్చినట్లు పవన్ ప్రకటించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. ఐ విల్ మేక్ మై స్టాండ్ క్లియర్ టు యూ టుడే. ఐ యామ్ an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. జమ్మూ కాశ్మీర్ కిష్టావర్ జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చత్రూ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా తప్పించుకునే ప్రయత్నంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఇరువైపులా పలు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెప్పారు. గత 2 నెలల్లో కిష్టాఫర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య పలుమార్లు ఎదురుకాల్పులు జరిగాయి. సెప్టెంబర్ 13న చత్రూలోని నైద్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో సైనికాధికారులతో పాటు 2 జవాన్లు వీరమరణం పొందారు. జైళ్లలో కుల వివక్షపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనుల అప్పగింత, జైలులో గదులు కేటాయించే నిబంధనలను తోసిపుచ్చింది. అభ్యంతరకరంగా నిబంధనలను 3 నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కాదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు
ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయడం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. జైళ్లలో కుల వివక్షను సవాలు చేస్తూ మహారాష్ట్ర వాసి దాఖలు చేసిన పిటిషన్పై తమ వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు జనవరిలో కేంద్రంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఖైదీలకు కులాల వారీగా పనులు కేటాయిస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు తెలపడంతో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పూలవనాలే నడిచి వచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరువాడ బతుకమ్మ ఆడిపాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.